హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం మనీ మేనేజ్మెంట్లో ఒక 3 హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో మనం ఏంటంటే శాలరీ స్ట్రెచ్ అనేది ఎలా చేయాలి అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దామండి. దీనిలో ఫస్ట్ హ్యాక్ వచ్చేసి స్ప్లిట్ పే పర్చేజెస్. అంటే మనం ఇంట్లోకి ఏదైనా కానీ బిగ్ పర్చేజెస్ లైక్ అరౌండ్ ఒక 30,000 పెట్టి టీవీ లాంటివి కొనడము, లేకపోతే ఒక 1 lakh అలా పెట్టి మనం ఫ్రిడ్జ్ లాంటిది ఏదైనా తీసుకోవడము, ఇలాంటివి ఏమైనా పెద్ద పర్చేజెస్ చేసినప్పుడు మన శాలరీని మన సేవింగ్స్ని టచ్ చేయకుండా అండ్ ఆల్సో మన శాలరీలో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ దీనికి పెట్టేయకుండా మనం చేయగలిగేది పేమెంట్స్ని స్ప్లిట్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 పెట్టి టీవీయే కొన్నాం అనుకుందాం. దాన్ని ఎట్ స్ట్రెచ్లో ఒకటేసారి 30,000 పే చేసే బదులు మనం దాన్ని స్ప్లిట్ చేసి 5 మంత్స్కి 5,000 6 మంత్స్కి 5,000 లెక్కన 30,000 పే చేస్తాం. ఆర్ ఎల్స్ దాన్ని ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ పడుతుంది కూడా మేబీ ఇంకొక 1 మంత్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుందేమో. సో ఇలా చేయడం వల్ల మన బడ్జెట్ అనేది సేవ్ అవుతుందండి. ఇంకా మనం ఈఎంఐ పే ప్రాసెస్ చేసేటప్పుడు నో కాస్ట్ ఈఎంఐ ఉందేమో కూడా చెక్ చేసుకోండి. సో దట్ ఆ ఇంట్రెస్ట్ అనే పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా సేవ్ చేస్తాం అండ్ ఆల్సో మన మంత్లీ బడ్జెట్ అనేది కూడా మన లిమిట్లోనే ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ షేరింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అందరి లైఫ్లోనూ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ ప్రీమియం, ఆహా, హాట్స్టార్ ఇవన్నీ కామన్ అయిపోయినాయి. సో ఇవేంటంటే ఈ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఒక 4 ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెట్ఫ్లిక్స్ తీసుకుంటాను, ఇంకొక ఏ అనే పర్సన్ యూట్యూబ్ ప్రీమియం తీసుకోమని చెప్తాను, ఇంకొక పర్సన్ హాట్స్టార్, ఇంకొక పర్సన్ ఆహా. ఇలాగ 4 సబ్స్క్రిప్షన్స్ తీసుకొని అందరం క్రెడెన్షియల్స్ షేర్ చేసుకుందాం. సో దట్ మనం ఒక సబ్స్క్రిప్షన్ పే చేసుకుంటే సరిపోద్ది, బట్ వీఆర్ ఏబుల్ టు యూజ్ ఆల్ ద అదర్ సబ్స్క్రిప్షన్స్ ప్యారలల్లీ. సో అలాంటి దానివల్ల మనం ఇంకా బల్క్ అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలుగుతాం. నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఇలాగ మనం యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఓటీటీస్ అన్నీ కూడా ఇలా షేరింగ్ మెథడ్ తోటి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీగా ఒక ఇయర్లీ ఒక 1,000 to 1,500 సేవ్ చేయగలుగుతాం అనేది నా క్యాలిక్యులేషన్ అండి. డెఫినెట్లీ ఇది ట్రై చేయండి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, ఎవరెవరు ఏదైతే తీసుకుందాం అనే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ హ్యాక్ వచ్చేసి ఎర్లీ బిల్ పేమెంట్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎలక్ట్రిసిటీ కానీ, ఫోన్ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్ ఇలాంటివి డ్యూ డేట్ కంటే ముందుగానే పే చేయడం వల్ల మనకు 2 to 5% అనేది డిస్కౌంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. చాలాసార్లు మనకి డిస్కౌంట్స్ ఉంటాయి, లైక్ మన క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, లేకపోతే కొన్ని పేమెంట్ గేట్వే యాప్స్ ఉంటాయి లైక్ ఫోన్పే కానీ, లేకపోతే గూగుల్ పే కానీ. ఇలాగ వీటిల్లో సమ్టైమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ పేలో కూడా ఆఫర్స్ ఉంటాయి. అలాంటి ఆఫర్స్ ద్వారా మనం పే చేయడం వల్ల ఒక మంత్ మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 బిల్ పే చేసే దాంట్లో 50 రూపీస్ అయినా సేవ్ అవుతుంది. ఇలా ఎక్కడి నుంచి చూసుకుంటే ఇయర్ మొత్తంలోనూ ఈజీగా 600 రూపీస్ అయినా మనం సేవ్ చేస్తాం. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఈరోజు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని అప్లై చేసుకుంటే 75,000 శాలరీలో 15,000 సేవింగ్స్గా చూసుకుంటే దానిలో 5,000 స్ప్లిట్ పేస్తో మనం సేవ్ చేయొచ్చు అండ్ ఒక 2K అనేది సబ్స్క్రిప్షన్స్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. ఒక 2,000 to 3,000 అనేది ఈ ఎర్లీ బిల్స్ పే చేయడం ద్వారా కూడా మనం ఓవరాల్గా ఒక 10,000 సేవింగ్స్లో మనం పక్కకు పెట్టుకోవచ్చు అనమాట. ఇదంతా మన బోనస్ అనమాట. ఇప్పుడు అడిషనల్గా నేను చెప్పాలనుకున్న ఇంకో టిప్ ఏంటంటే యూపీఐ రివార్డ్స్ చూడండి. పేటిఎం, గూగుల్ పే ఇలాంటి వాటిల్లో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయి. మంత్లీ ఒక 200 to 500 అనేది ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ద్వారా కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే గ్రాసరీస్ అనేవి అమెజాన్ పే ద్వారా అమెజాన్ ఫ్రెష్ ద్వారా ఆర్డర్ చేస్తాను. ఎందుకంటే ఎవ్రీ మంత్ బిగినింగ్లో అమెజాన్ ఫ్రెష్లో మనకి గ్రాసరీస్ మీద ఆఫర్ పెడతాడు. లైక్ అరౌండ్ 1,500 పర్చేస్ మీద అరౌండ్ 400 డిస్కౌంట్ ఇస్తూ ఉంటాడు. సో వీఆర్ సేవింగ్ ఆన్ దోస్ థింగ్స్ కదా. సో అలాగా కంపేర్ చేసుకొని కూడా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అకార్డింగ్లీ మన క్యాష్ బ్యాక్ అండ్ డిస్కౌంట్స్ ఇవన్నీ అప్లై అవుతాయి. ఓకే, మనీ మేనేజ్మెంట్ అనేది మన స్మార్ట్ చాయిసెస్ తీసుకోవడం వల్లనే ఇంకా ఈజీ అవుతుంది. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్లా ఈ టిప్స్ అన్నీ ట్రై చేశానండి. ఎవ్రీథింగ్ నాకు వర్కౌట్ అయింది కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ హ్యాక్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి, మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసుకుని ట్రై చేయండి. ఓకే, డైలీ షార్ట్స్లో ఒక టిప్ షేర్ చేస్తాను అండ్ ఆల్సో డీటెయిల్డ్ లాంగ్ వీడియోస్లో డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేద్దాం, మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.